ఇక్కడ నేను మార్నింగ్ లేవంగానే నా వెయిట్ చెక్ చేసేసుకుంటున్నానండి. 75.95 ఉన్నాను. అంటే 76 ఉన్నాను ఆల్మోస్ట్. ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంట్‌గా చెక్ చేస్తున్నానంటే, నాకు ఒక 3 డేస్ నుంచి పడుకుంటుంటే మోకాళ్ళ దగ్గర నొప్పులొస్తున్నాయండి. అది కూడా కాళ్ళు చాపుకున్నా నొప్పొస్తుంది, కాళ్ళు ముడుచుకున్నా కూడా నొప్పొస్తుంది. ఈవెన్ గిన్నెలవి కడుగుతున్నప్పుడు కూడా లెగ్స్ దగ్గర పెయిన్ వస్తుందనమాట. సో, నాకు అర్థమైపోయింది వెయిట్ బాగా గెయిన్ అయ్యి ఉంటానని. ఎందుకంటే ఇది ఆఫ్టర్ పీరియడ్స్ నేను చెక్ చేసుకుంటున్నాను. అండ్ పీరియడ్స్ టైంలో అది కూడా నేను చాక్లెట్స్ అవి ఎక్కువ తినేసానండి కొంచెం మూడ్ స్వింగ్స్ వలన. అండ్ బాగా ఎండగా ఉందని చెప్పి పిల్లలకి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్స్ తినేసాను, డ్రింక్స్ తాగేసాను. అంటే ఏవైతే తీసుకోకూడదో అవన్నీ తీసుకున్నాను. సో సడన్గా వెయిట్ అయితే బాగా గెయిన్ అయ్యాను. 72 దగ్గర ఉండేదానండి, తర్వాత 73 అలా వేరీ అయ్యాను, కానీ ఒకేసారి 76కి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు. సో దాని గురించని నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, నేను నెక్స్ట్ పర్టికులర్గా ఇలా స్టార్ట్ చేసి మీకు అన్నీ పెడతాను క్లియర్గా అని చెప్పాను. కానీ ఇంకా మధ్యలో ఏ ఫంక్షన్స్ అవి ఇవి హడావుడిలో అయితే చేయలేదు. కానీ ఇప్పుడు వెయిట్ చూసుకున్నాక ఇంకా సడన్గా స్టార్ట్ చేశాను. కానీ నేను ఈ వెయిట్ లాస్ని మధ్యలోనే ఆపేసానండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఎందుకు ఏంటి అంటే మీరు క్లియర్గా వ్లాగ్ అంతా చూసేయండి. అసలు నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, స్టార్ట్ చేసిన రోజు సడన్గా స్టార్ట్ చేసేసాను. వెయిట్ చూసి 76 ఉన్నాను. అమ్మో ఈరోజు నేను ఇంకా రైస్ తినకూడదు అని చెప్పేసి. సో ఫస్ట్ రోజు ఎలాంటి ప్రిపరేషన్స్ లేవండి. లంచ్ టైంకి మాత్రం రోటీ తీసుకొని కర్రీ అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా సడన్గా మాడినాం కదా, ఆకలేసేసి కేక్ ఉంటే కొంచెం కేక్ తిన్నాను మళ్ళీ. అండ్ సమ్ స్నాక్స్ ఉంటే రిబ్బన్స్ లాంటివి అవి తినేసాను. సో నెక్స్ట్ డేకి మాత్రం ఇలాగా జీరా వాటర్ అండ్ మెంతులు, అంటే పీరియడ్స్ అవి రెగ్యులర్ అవ్వడానికి అవన్నీ అయితే నేను మళ్ళీ నట్స్ అవన్నీ నానబెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ డే వెయిట్ చూస్తే 74.95 ఉంది. అంటే 1 kg తగ్గింది. అంటే ఇన్ ద సెన్స్ అక్కడ నేను రైస్ మానాను అండ్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదండి బాడీలో, దాని గురించి మనకి 1 kg అక్కడ వెయిట్ లాస్ అయితే అయ్యింది. కానీ ఇదే కరెక్ట్ అని అనుకుంటే తప్పండి. ఎందుకంటే ఒక రోజులో 1 kg తగ్గిపోతే ఇంకా అలా 30 రోజులు చేసేస్తే 30 kgలు తగ్గిపోం కదా. ఇదేంటంటే వాటర్ రిటెన్షన్ అండ్ మనకి ఏంటంటే తినాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి తీసుకున్నాం కదా, దాని గురించి మనకి వెయిట్ లాస్ అయితే అయ్యింది. మీరు ఇలాంటి క్రాష్ డైట్స్ అయితే చేయకూడదండి. అంటే బాగా ఫుడ్ తగ్గించేసి కొంచెంగానే తిని అప్పటికప్పుడు ఎక్కువ, అంటే చాలామంది చెప్తుంటారు కదా మంత్లో 10 kgs తగ్గిపోయాం, అలా అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. మీరు కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వాలంటే వీక్కి 1.5 to 2 kgs అండ్ మంత్కి ఒక 3 to 5 kgs మధ్యలో అయ్యారంటేనే కరెక్ట్ వెయిట్ లాస్ అవుతున్నట్టు అనమాట. అలా అయితేనే మీకు వెయిట్ మీరు తగ్గినా తగ్గకపోయినా మీకు బాడీలో తెలిసిపోతుంది మీరు వెయిట్ లూజ్ అయిన సంగతి అనమాట, వెయిట్లో చూపించకపోయినా. సో అందుకని కరెక్ట్గా చేయాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ ఫుడ్ నేను తగ్గించేసి తీసుకోవడం ఓకే, ఇంక ఈవినింగ్ వచ్చేసరికి బాగా ఆకలేసేసి ఏదో ఒక స్నాక్ తీసేసుకున్నాను. అలా అయితే తీసుకోకూడదండి. కరెక్ట్గా మనం ఫుడ్లో ప్రోటీను అండ్ ఈ ఫైబరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి డే అంతా మంచిగా సస్టైన్ అవుతాం ఎనర్జెటిక్గా. అలా తీసుకోకుండా ఏది పడితే అది తీసుకున్నామంటే ఈవినింగ్కి బాగా టైర్డ్నెస్ వచ్చేస్తుంది అండ్ క్రేవింగ్స్ ఈజీగా స్టార్ట్ అయిపోతాయి. ఏదో ఒకటి అయితే ట్రై చేసేస్తాం. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని ఓట్స్తో చేస్తున్నానండి. ఇక్కడ వే ప్రోటీన్ అయితే తీసుకున్నాను, ఇది మంచిది, మా అన్నయ్యని అడిగి సజెషన్ తీసుకున్నాను అనమాట. అయితే నేను ఈ వ్లాగ్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టాప్ చేసేసాను కాబట్టి మీకు ఈ ప్రోటీన్ పౌడర్ గురించి ఇంకా చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఓట్స్ ముందు పౌడర్ చేసి తర్వాత ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలండి. అయితే నేను ఓట్స్ దాంతోనే ప్రోటీన్ పౌడర్ కూడా వేసేయడం వలన ఓట్స్ బాగా బ్లెండ్ అవ్వలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీల్స్ తీసుకున్నామంటే మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. అలా కాకుండా ఏదో ఒకటి తినేస్తాము అంటే చాలా తక్కువ. నేను ఇక్కడ చేసింది అదే, తక్కువ తింటున్నాను అని చూశాను కానీ కరెక్ట్గా ఫుడ్ అయితే తీసుకోలేదు. సో వెయిట్ అన్నది సరిగ్గా తగ్గలేదండి. ఇంకా ఏంటంటే అదే వెయిట్లో స్టక్ అయిపోయాను కరెక్ట్గా చెప్పాలంటే. సో ఆ టైంలో నేను మా అన్నయ్య కాల్ చేశాను, తను యూఎస్లో ఉంటాడు. తను ఏంటంటే మంచి ఫిజిక్ అంటే జిమ్ అది మెయింటైన్ అవుతూ ఉంటాడు. సో తను అడిగితే తను అన్నాడు, నీ వెయిట్ స్టక్ అయింది కాబట్టి ఒక పని చేయి, కంప్లీట్గా ఫాస్ట్ చేయి ఒక డే అంతా. సో ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకో, ఒక 2 days మళ్ళీ ఫాస్ట్ చేయి, అలా వెయిట్ అయితే స్టక్ అవ్వడం అవుతుంది అని అన్నారు. లేదా ఓమట్ డైటింగ్ ఉంటుంది, ఆ డైటింగ్ ఒకసారి ప్లాన్ చేయని చెప్పాడు అనమాట. సో నేను 1 meal a day అయితే ట్రై చేస్తున్నాను. మీకు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఓమట్ డైటింగ్ కూడా స్టార్ట్ చేసేసానండి.
సో ఇందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఆపేశాను. అండ్ ఒమెడ్లో అయితే మంచిగానే చేస్తున్నాను ఇప్పటికైతే. ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశానంటే, ఇంటర్మీడియట్ అంటే మీరు ఇలా ఫుడ్ తగ్గించి తీసుకోవడం కాదు, కరెక్ట్ ఫుడ్ మంచి పోర్షన్స్లో తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పడానికి. అండ్ నా ఒమెడ్ డైటింగ్ నేను చేయగలనా చేయలేనా అనుకున్నాను. ఎందుకంటే డే మొత్తంలో ఒక్కసారి తీసుకోవాలంటే ఎలాగని అనుకున్నాను, కానీ కరెక్ట్గా తీసుకోవడం వల్ల నాకైతే ఇప్పటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నా లాస్ట్ వెయిట్ లాస్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. సో నా గురించి అండ్ నాకు ఆ వ్లాగ్కి మంచిగా సబ్స్క్రైబర్స్ అదే అయ్యారు. సో వాళ్ళ కోసం కూడా నేను ఈ ఒమెడ్ డైటింగ్ అయితే చేస్తాను. అలానే కంప్లీట్గా ఒమెడ్డే చేయట్లేదు. ఒమెడ్ తర్వాత దాన్ని కంటిన్యూషన్ ఇంటర్మీడియట్ చేస్తాను, ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతో. ప్రస్తుతానికైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి స్ట్రక్ అయ్యి అండ్ నెక్స్ట్ నేను ఏం ప్లాన్ చేసుకున్నదనమాట. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతే వీడియో.